50 ఏళ్లు దాటిన ఒంటరి జీవితాన్ని గడుపుతుంది షకీలా. కెరీర్లో సక్సెస్ అయిన ఆమె జీవితంలో ఎందుకు ఫెయిల్ అయ్యింది? ఆమెను మోసం చేసిందెవరు? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 90s లో స్టార్ గా వెలిగిన షకీలా సౌత్ లాంగ్వేజెస్ లో వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది షకీలా. కేరళలో షకీలా సినిమా విడుదలైతే తమ సినిమాలకు నష్టం వస్తుందని మలయాళ స్టార్ హీరోలు కూడా భయపడిన రోజులున్నాయి. అంతలా ఆడియన్స్ పై తన ప్రభావం చూపించింది షకీలా. ముఖ్యంగా మలయాళ సినీ రంగంలో షకీలా సినిమాలు ఆధిపత్యం చెలాయించాయి. షకీలా గ్లామర్, రొమాన్స్ పాత్రలతో పాటు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లోనూ నటించారు. విజయ్ టీవీలో ప్రసారమైన కుక్ విత్ కోమాలిలో పాల్గొన్న షకీలా తాను ఒక గ్లామర్ నటి అనే ముద్రను చెరిపేసుకున్నారు. ఎక్కువగా రొమాన్స్ క్యారెక్టర్లు చేసిన షకీలా ఆ తర్వాత వయస్సు పెరిగే కొద్దీ ఆఫర్లు తగ్గి సినిమాలు చేయటం మానేశారు. ఇక రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ షోలో ఆమె పాల్గొంది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానళ్లలో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. పలు ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీలా తన జీవితంలో జరిగిన సంఘటనలు పంచుకున్నారు. తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది వివరించారు. తన చెల్లెలు తనను మోసం చేసిందని, తన మొత్తం డబ్బును తీసుకుని మోసం చేసిందని, దీంతో మళ్లీ 0 నుంచి తన జీవితాన్ని ప్రారంభించానని షకీలా చెప్పింది. దాంతో జీవితమంతా పోరాటమే సరిపోయింది. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన తనకు రాలేదు అంది షకీలా.